నామమునకు మహిమ కలుగును గాక. దేవుని వాక్యమును ప్రేమించి విచ్చేసిన మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట మా హృదయపూర్వక వందనాలు. మహోన్నతుని విద్య అను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమము ద్వారా ప్రేమపూర్వకంగా ఆహ్వానము తెలియజేయుచున్నాము. మహోన్నతుని విద్య అను ఈ పరిచర్య ద్వారా మీకు గత కాలంలో అందించబడిన వర్తమానాలు మీ ఆత్మీయ జీవితానికి మేలుకరముగా ఉన్నాయని మేము నమ్ముచూ ఉన్నాము. ఇప్పుడు మా తండ్రి గారైన పాస్టర్ కె పరిశుద్ధరావు గారు మీకు దైవ సందేశాన్ని అందిస్తారు. ఈ కార్యక్రమమును శ్రద్ధగా వీక్షించి దైవ దీవెనలు పొందగలరు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, సహోదరులారా, దేవుని వాక్యము కొరకు ఆసక్తితో విచ్చేసిన నా ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభు పేర నా హృదయపూర్వపు ఆహ్వానము, వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. రండి మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నేటి దిన ధ్యానాంశముగా యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వచనం. యేసు కన్నీళ్లు విడిచెను. యేసు కన్నీళ్లు విడిచెను. దేవుని బిడ్డలారా, చదవబడిన ఈ వాక్య భాగంలో నుండి ఈ సమయాన ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో చిన్న వచనాలుగా చెప్పుకునే వచనాల్లో ఈ వచనాన్ని కూడా చేర్చవచ్చు. యేసు కన్నీళ్లు విడిచెను, ఆత్మను ఆర్పకుడి. బైబిల్లో చిన్న వచనం, ఆత్మను ఆర్పకుడి. రెండు మాటలు, ఆత్మను ఆర్పకుడి. ఇక్కడ యేసు కన్నీళ్లు విడిచెను 3 మాటలతో కూడిన వచనం. యేసు కన్నీళ్లు విడిచెను. అవును, యేసుక్రీస్తు ప్రభువారు కన్నీరు విడవడానికి కారణం ఏమిటి? ఎందుకని ఆయన కన్నీళ్లు విడిచారు? దేవుని బిడ్డలారా, మనం నమ్ముతూ, మనం సేవిస్తూ, మనం ప్రకటిస్తున్నటువంటి దేవుడు ఎటువంటి దేవుడు అంటే ఆయన కన్నీటిని తుడిచే దేవుడు. ఆయన కన్నీటిని తుడిచే దేవుడు. మనము దుఃఖముతో, వేదనతో నిండుకొని ఉన్నప్పుడు ఆయన మన దగ్గరకు వచ్చి మనలను ఆదరించి దుఃఖమునకు ప్రతిగా సంతోషాన్ని ఇచ్చే దేవుడు, పూదండను ఇచ్చేటటువంటి దేవుడు ఆయన. దుఃఖమును నాట్యంగా మార్చేటటువంటి దేవుడు ఆయన. దుఃఖమును నాట్యంగా మార్చేటటువంటి దేవుడు దుఃఖపడతాడా? ఏడవద్దు, కన్నీరు గార్చవద్దు అని చెప్పిన దేవుడు కన్నీరు గారుస్తాడా? దేవుని బిడ్డల కన్నీరు ఎప్పుడు వస్తుంది? అసలు హృదయంలో దుఃఖము బాగా అదుపు చేసుకోవడానికి వీలు లేని సమయంలో ఆ దుఃఖము పొర్లి కన్నీటి రూపంలో బయలుపడుతుంది. అంటే ఒక వ్యక్తి బాగా దుఃఖం చేత నింపబడ్డాడు అంటే కన్నీరు గారుస్తాడు. హృదయం నిండా దుఃఖము పొర్లి పొర్లి వస్తుందనుకోండి, కన్నీరు గారుస్తాం. కన్నీటిని కార్చడాన్ని బట్టి కొంత మటుకు తెప్పరిల్లినట్టుగా ఉంటుంది. మరి యేసుక్రీస్తు ప్రభువారు కన్నీరు కార్చడానికి వెనుక ఉన్న కారణం ఏమిటి? అదొక విషయం. రెండోది, యేసు ప్రభువారు కన్నీరు గార్చినటువంటి సందర్భాన్ని గనక మీరు కాస్త పరిగణలోకి గనక తీసుకోగలిగితే, లాజరు సమాధి యొద్ద యేసుక్రీస్తు ప్రభువారు కన్నీరు గార్చారు. లాజరు సమాధి దగ్గరకు తీసుకొచ్చారు. మార్తా మరియలు ఇక అక్కడ ఉన్న వారందరూ కలిసి యేసుక్రీస్తు ప్రభువారిని లాజరు యొక్క దేహమును, ఆ పార్థివ దేహమును ఉంచినటువంటి సమాధి యొద్దకు తీసుకొని వచ్చినటువంటి సందర్భములో యేసుక్రీస్తు ప్రభువారు కన్నీరు గార్చారు. కన్నీరు గార్చారు. దేవుని బిడ్డారా, ఎందుకని ఆయన కన్నీరు గార్చారు? లాజరు బయటికి రా అంటే రాడా? ఒకవేళ ఏమన్నా రాడేమోనని అనుమానమా? యేసు ప్రభువారు కన్నీరు గార్చారంటే, దేవుని బిడ్డారా, నిబ్బరమైన బుద్ధి కలుగజేయువాడు, నిబ్బరమైన మనస్సు కలుగజేయువాడు ఆయన. నిబ్బరము అంటే బాగా దుఃఖం ఉన్నా కానీ నిబ్బరమైన మనసుతో
దాన్ని కొంతవరకు కన్నీటిని కంట్రోల్ చేస్తుంది. నిబ్బరంగా ఉంటారు కొంతమంది, కన్నీరు గార్చరు త్వరగా. అంటే దుఃఖాన్ని అదుపు చేసుకోగలరు, నిబ్బరమైన మనస్సు కలిగిన వారై ఉంటారు, కలవరపడరు. ఇంకొక మాట ఏమిటంటే యేసు ప్రభు వారు స్వయంగా చెప్పారు, మీరు కలవరపడకుడి, నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండుడి, నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండండి అని చెప్పిన ఆయన కన్నీరు గారుస్తున్నాడంటే ఆయనకు నిబ్బరమైన మనస్సు లేదా? దుఃఖాన్ని అదుపు చేసుకోలేడా? దుఃఖం పొర్లి వస్తున్నప్పుడు ఆయన దుఃఖాన్ని అదుపు ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు కన్నీరు గార్చడానికి వెనుక ఉన్న కారణం ఏమిటి? లేకపోతే లాజరు చనిపోయాడు, ఆయన యొక్క మృతదేహము సమాధిలో పెట్టబడి ఉంది. లాజరును తాను ప్రేమించిన లాజరు, యేసు ప్రేమించిన లాజరు అన్నది ఆయన పేరు. యేసు ప్రేమించిన లాజరు రోగి అయి ఉన్నాడు. యేసు ప్రభువారు ఆయన రోగగ్రస్తుడై ఉన్నప్పుడు ఇక సమయానికి ప్రభువారు అక్కడికి వెళ్ళలేకపోయారు, ఈలోపుగా చనిపోయాడు. అప్పటికి లాజరు యొక్క సహోదరులు అన్నారు, అయ్యా నీవు గనక ఇక్కడ ఉన్నట్టయితే ఇది జరిగి ఉండేది కాదన్నట్టుగా వారు మాట్లాడారు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు యేసు ప్రభువారు కన్నీరు కార్చడానికి కారణం ఏమిటి అన్నది నా ప్రశ్న. ఎందుకని ఆయన ఏడ్చాడు? ఆయన కన్నీరు కారిస్తే ఇక ప్రక్కన ధైర్యం చెప్పేది ఎవరు? ఏమండి ధైర్యవంతుడు? దేవుని బిడ్డలారా, నిబ్బరమైనటువంటి మనస్సు కలిగిన వాడు ఆయనే కన్నీరు గారిస్తే మనకు ధైర్యం చెప్పగలుగుతాడా? మనను ఓదార్చగలుగుతాడా? మనలను కలవరపడవద్దు అని చెప్పగలుగుతాడా? చెప్పినాడు ఆయన ఏడవడానికి వెనుక ఉన్న కారణం. దేవుని బిడ్డలారా, 2 ప్రధానమైన కారణాలు జ్ఞాపకం చేస్తాను, శ్రద్ధగా ఈ మాటలు వినండి. ప్రప్రథమముగా రోమాపత్రిక 12వ అధ్యాయము 15వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను, చూడండి. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడువుడి, ఒకనితో ఒకడు మనస్సు కలిసియుండుడి. ఒకనితో ఒకడు మనస్సు కలిసి ఉండుడి. దేవుని బిడ్డలారా, ఏడ్చేవారితో ఏడవాలి అంటే మనకు అత్యంత ప్రియులు అయిన వారు, లేకపోతే మనం ఎక్కువగా ప్రేమించినటువంటి వారు, మన స్నేహితులు ఎవరైనా వారు దుఃఖంలో ఉన్నారంటే వారు ఆ దుఃఖంలో ఉండటాన్ని చూసి మనం కూడా బాధపడతాం, దుఃఖపడతాం. కొన్ని మార్లు ఆ దుఃఖం అదుపు కాకపోతే కన్నీరు గారుస్తాం. వారు కన్నీరు గారుస్తున్నప్పుడు ఆ కన్నీటిని చూసి మనం సహించలేము, ఆ కన్నీటిని చూసి సహించలేము. ఎవరి కన్నీరు చూసి సహించలేము మనము అంటే, ఎవని మనస్సుతో అయితే మన మనస్సు పెనవేయబడిందో, ఎవని మనస్సుతో అయితే మన మనస్సు కలసి ఉందో వారు కన్నీరు కారుస్తున్నప్పుడు, ఒకవేళ మనకి ఇష్టం లేనోడు గనక కన్నీరు గారుస్తున్నాడు అనుకోండి, అప్పుడేమంటారు తెలుసా? వాడికి అట్లాగే కావాలి, వాడికి అలాగే జరగాలి. విశ్వాసులు మాట్లాడే మాటలేవి, లోకస్తులు కాదు. వానికి అలాగే జరగాలండి, వానికి బుద్ధి రావాలి అని మనోళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మనస్సుకు అత్యంత సమీపస్తులు బేతనీయలో ఉన్నటువంటి లాజరు, మార్తా, మరియా, ఈ కుటుంబీకులు ప్రభు వారి యొక్క మనస్సుకు అత్యంత సమీపస్తులు. వారు ఏడుస్తూ ఉన్నారు. వారిని ఏడవటాన్ని చూసినప్పుడు ప్రభు వారు కన్నీరు గార్చారు. దేవుని బిడ్డలారా, నీ మనస్సు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మనస్సుతో కలిసినప్పుడు, నీవు కన్నీరు పెట్టినప్పుడు ఆయన చూచి సహించే దేవుడు కాదు. ఆయన అక్కడ నిలబడిపోతాడు. దేవుని బిడ్డలారా, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకేసినప్పుడు యేసు నిలిచి అని ఉంటుంది వాక్యంలో. యేసు నిలిచి వానిని నా యొద్దకు తీసుకొని రండు అని మాట మనం చదువుతాం. దేవుని బిడ్డలారా, రేవు దగ్గర యాకోబు కన్నీరు గార్చినప్పుడు ఆయన కదలలేకపోయాడు. నీ కన్నీటిని చూచి ఆయన దాటిపోయే దేవుడు కాదు ఆయన. నీ మనస్సు యేసునాథుని యొక్క మనస్సుకు సమీపముగా ఉన్నట్టయితే అప్పుడు ఆయన నీవు కన్నీరు గారుస్తున్నప్పుడు
ఆయన నీతో కలిసి దుఃఖపడతాడు. దేవుని బిడ్డలారా, మనం నమ్మి వెంబడిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు, ఆయనకు మన మీద అపరిమితమైన ప్రేమ. మనము కన్నీరు గార్చినప్పుడు ఆయన చూచి తట్టుకునే దేవుడు కాదు ఆయన. మనము మోకాళ్ళ మీద నా దేవా నా దేవా అని కన్నీరు గారుస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చెల్లించిపోయే దేవుడు. వాని మనస్సు ఎవరి మనస్సు అయితే ప్రభువు మీద ఆనుకొని సమీపంగా ఉంటుందో, ఎవరి మనస్సు అయితే యేసునాథుని యొక్క మనస్సుతో పెనవేయబడిన అనుభవం కలిగి ఉంటారో వారు కన్నీరు గారిస్తే యేసు ప్రభువారు చూచి సహించే దేవుడు కాదు, ఆయన కూడా కన్నీరు గారుస్తారు. అదొక కారణం. ఇప్పుడు చదివాం కదా వచనాన్ని బట్టి. మరొక కారణాన్ని ఎత్తి జ్ఞాపకం చేస్తాను నేను. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ యోహాను సువార్త 11వ అధ్యాయంలో జరిగిన సంగతి మీకు బాగా ఈ అధ్యాయం ఆంధ్ర క్రైస్తవ లోకానికి పరిచయం. లాజరు చనిపోవడం, ప్రభువారు ఇక్కడ లేకపోవడం, తర్వాత 4 దినాల తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు రావడం. అయ్యా నీవు గనక ఉన్నట్టయితే ఇట్లా జరిగి ఉండేది కాదేమో అన్నట్టుగా వారు మాట్లాడడం. ఏది నన్ను సమాధి దగ్గరికి తీసుకెళ్ళండి. దేవుని బిడ్డలారా, 11వ అధ్యాయం 33వ వచనం చదువుతున్నాను. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతన్ని ఎక్కడ ఉంచితే అని అడుగగా, అప్పుడు వారన్నారు, ప్రభువా వచ్చి చూడుమని ఆయనతో చెప్పిరి. అప్పుడు యేసు కన్నీరు గార్చాడు. ఆత్మలో కలవరపడ్డాడు, కన్నీరు గార్చాడు. అంటే ఏడ్చేవారితో కలిసి ఏడ్చినట్టుగా. దేవుని బిడ్డలారా, క్రీస్తు యేసునాథుని యొక్క మనస్సుకు సమీపస్తులైన వీరు కన్నీరు గార్చేసరికి ఆయన కలవరపడినటువంటి దేవునిగా కనబడుతూ ఉన్నాడు. ఆయన ఆత్మలో మూలుగుతూ ఉన్నాడు. మరొక రెండవ కారణాన్ని ఎత్తి చెప్తున్నాను ఇక్కడ. తరువాత 37వ వచనాన్ని చూడండి. 11:37 వారిలో కొందరు ఆ గుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పుకున్నారట. వీళ్ళేం మాట్లాడుతున్నారు చూసారా? అవునవును, అప్పుడెప్పుడు గుడ్డివాడి కళ్ళు తెరిచాడంట కదా, అంత మహత్కార్యాలు చేసే దేవుడు, అంత గొప్ప సూచక్రియలు చేసేటటువంటి దేవుడు ఈయన చావకుండా చేయలేడా అని వీళ్ళు మాట్లాడే మాట ఏమిటండి? ఎలా అడుగుతున్నారు ఈ విషయాన్ని? నిందాపూర్వకముగా వీరు మాట్లాడుతున్నారు. అప్పుడెప్పుడో చేసేటట్టు కదా, ఏమండి? అప్పుడెప్పుడో చేసేటట్ట, గుడ్డివారి యొక్క కన్నులు తెరిచేటట్ట. ఇప్పుడు ఈయన చనిపోకుండా చేయలేడా? వీళ్ళు మాట్లాడుతున్న మాట చూడండి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 11వ అధ్యాయం 38వ వచనం, యేసు మరలా తనలో మూలుగుచు. 2 పర్యాయాలు యేసుక్రీస్తు ప్రభువారు మూలుగుచు అనే మాట మనం చదివాం. ఒకటి 33వ వచనంలో చదివాం. ఇప్పుడు 38వ వచనం, యేసు మరలా తనలో మూలుగుచు సమాధి నొద్దకు వచ్చి మూలుగుచు కన్నీరు గారుస్తున్నాడు. ఒకటి, తనకు అత్యంత సమీపస్తులు, తన మనస్సుకు ఆనుకున్నటువంటి వారు, వారి మనస్సు యేసునాథుని మీద ఆనుకొని ఉన్నటువంటి అనుభవం, అటువంటి అనుభవంలో ఉన్నవారు కన్నీరు గారిస్తే ఆయన కలవరపడతాడు అంటానికి లేఖనాధారం ఇది. రెండవ సంగతి, మరొక పర్యాయము కూడా యేసు ఆత్మలో మూలిగారని ఉంది. ఎక్కడ తెలుసా? కన్నులు తెరిచిన ఈయన సావకుండా చేయలేడా అని నిందాపూర్వకంగా మాట్లాడుతున్నారు ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారు. యేసుక్రీస్తు ప్రభువారికి వారి మాటలు వినబడ్డాయి. యేసు ప్రభువారు వారి మాటలు విన్న తర్వాత వాక్యం మాట్లాడుతుంది, యేసు మరలా తనలో మూలుగుచు సమాధి నొద్దకు వచ్చెను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు అన్నారు, ఆ రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. ఇక యేసు ప్రభువారు, నేను నమ్మితే దేవుని మహిమను చూస్తావు అని చెప్పడం ఇది జరిగినాయి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు కన్నీరు గార్చడానికి వెనుక ఉన్న రెండవ కారణం ఎత్తి మాట్లాడుతున్నాను.
ఎందుకని ఆయన కన్నీరు గార్చాడంటే, నిందాపూర్వకముగా ప్రశ్నిస్తున్నటువంటి కొంతమంది యూదులు ఉన్నారు అక్కడ. అక్కడెక్కడో అద్భుతం చేసేటట్టు కదా, వాళ్ళకి ఏదో చేసేటట్టు కదా, వాడి కళ్ళు తెరిచేటట్టు కదా, వాళ్ళు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచేటట్టు కదా. మరి ఇన్ని రకాలుగా చేసిన ఆయన వీడు చచ్చిపోకుండా చేయలేడా, వీడు చావకుండా చేయలేడా అని నిందాపూర్వకమైనటువంటి మాట మాట్లాడినప్పుడు అప్పుడు యేసు ప్రభువారు ఆత్మలో మూలగటం ప్రారంభించారు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈయన కన్నీరు గార్చడానికి వెనుక ఉన్న కారణం ఏంటో తెలుసా? బాగా వినండి. ఒక ఆసక్తికరమైన విషయం చెప్తున్నాను. లాజరు యొక్క మృతదేహం సమాధిలో ఉంది కదా అని కాదు ఆయన కన్నీరు గార్చింది. దేవుని బిడ్డలారా, ఆ చుట్టూ చాలా మంది ఉన్నారు, వారి ప్రాణాలు సమాధుల్లో బంధించబడి ఉన్నాయి. అందుచేత ఆయన కన్నీరు గార్చాడు. కావాలంటే చూడండి, వాక్యంలో నేను చూపిస్తాను. లూకా సువార్త 11వ అధ్యాయము 44వ వచనాన్ని చూడండి. అయ్యో, మీరు కనబడని సమాధుల వలెనున్నారు. యేసు ప్రభు వారు కన్నీరు గార్చడానికి కారణం ఏంటో తెలుసా? కనబడని సమాధుల్లో వారి ప్రాణం బంధించబడి ఉంది. కనబడినటువంటి సమాధులలో వారి ప్రాణం చిక్కుబడి ఉంది. లాజరు ఇప్పుడు ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తాను. మనందరికీ బాగా పరిచయమైన 103వ కీర్తన మీకు బాగా తెలుసు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని నీవు మరొకము అన్నాడు కదా. ఏమిటంటే ఆయన చేసిన ఉపకారాలు? చిట్టా మొదలు పెడుతున్నాడు. ఇక ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. 4వ వచనం, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమాధిలో ఈ కీర్తన రాసిన ఆయన దావీదు సమాధిలో నుండి ప్రాణం విమోచించాడు అంటే ఎప్పుడు సమాధిలో ఉన్నాడు దావీదు? సమాధిలో ప్రాణం ఎక్కడుంటుంది? ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, సమాధిలో ఎవరిని పెడతారండి? బతుకున్న వాళ్ళు పెడతారా, చచ్చిపోయిన వాళ్ళు పెడతారా? అడిగేసరికి అనుమానం కలిగిందా? సమాధి తెరిచి చూస్తే అసలు ప్రాణం ఉంటుందా? సమాధిలో ప్రాణం ఉంటుందా? ప్రాణం ఉన్నదాన్ని సమాధిలో పెడతామా, ప్రాణం పోయిందాన్ని సమాధిలో పెడతామా? ప్రాణం పోయిన తర్వాత ఏమాత్రం ప్రాణం లేదు, దేహమును తీసుకొని వెళ్ళి సమాధిలో పెడతాం. కానీ దావీదు అంటున్నాడు, సమాధిలో నుండి ఆయన నా ప్రాణమును విమోచించుచున్నాడు. సమాధిలో నుండి ఆయన నా ప్రాణమును, ఏమండి గమనించారా మాట? విమోచించుచున్నాడు. సమాధిలో ఉంటే ఈయన ఎప్పుడు చిక్కుపడ్డాడు? ఈయనెప్పుడు సమాధిలో పడ్డాడు? దేవుని బిడ్డలారా, ఎవడి దోషమైతే క్షమించబడలేదో ఇప్పటికీ, ఎవడి పాపమునకు ప్రాయశ్చిత్తం కలగలేదో, ఎవడి దోషం ఇంకా పరిహరించబడలేదో, ఎవని అతిక్రమమునకు పరిహారము నొందలేదో, వాడు ఇప్పటికీ కూడా సమాధిలో వాని ప్రాణం చిక్కుబడ్డట్టే. ఎవరు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తమును ఆశ్రయించకుండా దూరంగా ఉన్నారో వారి ప్రాణం ఇంకా సమాధిలో బంధించబడి ఉన్నట్టే. దేవుని బిడ్డలారా, దావీదు భక్తుడు యెహోవాను ఆశ్రయించినటువంటి వాడు. అందుకే అన్నాడు, నా దోషములన్నిటి నుంచి ఆయన నన్ను విడిపించినటువంటి వాడు అన్నాడు. నా దోషములు క్షమించినటువంటి వాడు. ఎవడి పాపమైతే క్షమించబడిందో వాడు సమాధిలో నుంచి విడుదల పొందినవాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్నారు, అయ్యో మీరు కనబడని సమాధులయ్యా, మీరు కంటికి కనపడే సమాధులు కాదు. ఎవరంట వీళ్ళు? పరిసయ్యులు. మీరు పుదీనాలో కానీ సదాపాలో కానీ మొదలైన ప్రతి కూరలో కానీ 10వ వంతు చెల్లిస్తున్నారు, కానీ న్యాయాన్ని విడిచిపెట్టారు, మీరు దేవుని ప్రేమను విడిచిపెట్టారు. వాటిని మానక వీటిని చేయాలి అన్నాడు. వాటిని మానొద్దు. ఏది? దశంభాగం ఇవ్వటం, లేకపోతే ఇంకా ఉపవాసం ఉండటం. వీడు చెప్పుకున్నారు, అయ్యాకు వారమునకు 2 మార్లు ఉపవాసం ఉంటున్నాం, మా పుదీనాలో, మా జీలకర్రలో, మా సదాపాలో మేము దశంభాగం ఇస్తున్నాం అని ప్రభువారు అంటున్నారు. మీరు వీటిని చేస్తున్నారు, బాగానే ఉంది, కానీ ప్రేమను విడిచిపెట్టారు, దేవుని ప్రేమను విడిచిపెట్టారు, దేవుని న్యాయాన్ని విడిచిపెట్టారు. వాటిని మానొద్దు. ఏటినైతే చేస్తున్నారో మీరు కానుకలు ఇవ్వటం కానీ, దశంభాగం ఇవ్వటం కానీ, ఉపవాసం ఉండటం కానీ, ప్రతిష్ఠించడం కానీ, ఉపవాస దినములు ప్రతిష్ఠించుకొని చేసేటటువంటి ప్రార్థన కానీ వాటిని మానొద్దు. వాటిని మానక వీటిని చేయాలి. వేటిని చేయాలి? న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టారు వీళ్ళు. అంటే వేషధారులు వీళ్ళు, వేషధారులు. అయ్యో పరిసయ్యులారా, మీరు సమాజ మందిరంలో అగ్రపీఠములను సంత వీధుల్లో వందనాలు కోరుతున్నారట వీళ్ళు. అయ్యగారు వాళ్ళు బయటికి వెళ్తుంటే
వచ్చిన వాళ్ళందరూ శిరస్సు వంచి సలాం చేయాలి, వందనాలు వందనాలు వందనాలు. అప్పుడు వీళ్ళు అందరికీ ఇలా ఇలా అనుకుంటూ ప్రజలందరి ముందు పెద్ద సరిగ్గా ఆ మాట మనం మాట్లాడకూడదు కదండి. అయ్యో మీరు కనబడని సమాధులు, వేషధారణ అన్నమాట. సున్నం కొట్టిన గోడలు పైకి ఎంత చల్లగుంటాయో, సమాధి యొక్క పై రాయిని దొర్లిస్తే లోపలేముంటుందండి? లోపలంతా దుర్గంధము, దుర్వాసన. పైకి భక్తి వేషం, లోపల ముసుగులో పాపము, లోపలి ముసుగులో అంత చీకటి, పాపపు కార్యాలు, అసభ్యకరమైన కార్యాలు. దేవుని బిడ్డలారా, కొరింథీ సంఘంతో మాట్లాడాడు, మీరు జ్ఞానము విషయంలో చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నారు, కృపావరాల విషయంలో లోపం లేని వారు, అయితే మీలో జారత్వం ఉన్నదన్న వదంతి గలదు. జారత్వం ఉన్నదట మీలో కలహాలు ఉన్నాయన్న సంగతి నాకు వినబడింది. దేవుని బిడ్డలారా, వీళ్ళు ఏమంటారు? కృపావరాలు ఒక పక్క కలిగినాయి, అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి, ఓ ప్రక్క పాపం జరుగుతూనే ఉంది. ఓ ప్రక్క సంసోను పట్టుకోగానే ఇట్లా విరిచేసరికి తాళ్ళన్నీ చిగిపోతున్నాయి. తిరిగి మళ్ళా దెలీలాతో పాపం చేస్తూనే ఉన్నాడు. ఒకనొక ఘట్టంలో తన బలాన్ని కోల్పోయిన వాడయ్యాడు. దేవుని బిడ్డలారా, అన్ని బాగానే ఉన్నాయి, కానీ జారత్వం అనేది ఉంది. వీళ్ళు ఏమంటారు? వేషధారులనరా. వేషధారికి మరొక పేరు ఏమిటంటే సున్నం కొట్టిన గోడ, లేకపోతే సున్నం కొట్టిన సమాధి. ఈ సమాధులు అంటారు వీళ్ళు. సమాధి, దేవుని మీద రెండు రకాల సమాధులు ఉన్నాయి. ఒకటి కంటికి కనబడే సమాధి, రెండు కంటికి కనబడని సమాధి. కంటికి కనబడే సమాధిలో ప్రాణం ఉండదు, కానీ కంటికి కనబడకుండా ఉన్నటువంటి సమాధులు. అందుకన్నా యేసయ్య మీరు కనబడని సమాధులు. కనబడని సమాధిలో ప్రాణం చిక్కుబడింది. లాజరు సమాధి చుట్టూ చాలా మంది చేరారు. లాజరు ప్రాణం పోయి ఆ పార్థివ దేహాన్ని లోపల పెడితే ఆ చుట్టూ చాలా మంది చూసి ఏడుస్తున్నారట. చాలా మంది చూసి మాట్లాడుతున్నారు, ఇప్పుడు చేయలేడు అద్భుతం అని. ఎందుకు చేయడు? తప్పక చేస్తాడు. అసలు అందుకు కాదు ఆయన కన్నీరు గాడుస్తుంది. రెండవ కారణం ఏంటంటే అసలు నీ ప్రాణం సమాధిలో చిక్కుబడింది సోదరా. నీ ప్రాణం సమాధిలో చిక్కుబడింది. నీకు ఇంకా పాప క్షమాపణ కలగలేదు, యేసు రక్తాన్ని ఆశ్రయించలేదు, నీ పాపమునకు ప్రాయశ్చిత్తం కలగలేదు, ఆత్మలో కపటం ఉంది, పైకి భక్తి వేషం, లోపల వేషధారణ, చీకటి, పాపము, జారత్వము, చెడుగు, అపవిత్రత, కాముకత్వం, విగ్రహాలు ఇవన్నీ పెట్టుకొని భక్తి ముసుగు వేసి ఉన్నట్టయితే ఏమంటారు వాళ్ళను? వేషధారులు అనరా. ఈ వేషధారులు ఎవరు అనగా కనబడని సమాధులు. వీరి ప్రాణాలు చిక్కుబడ్డాయి. దావీదు అలాంటోడు కాదు, ఆయన ప్రాణ విమోచించబడింది. విమోచించబడినటువంటి వాడు దావీదు. క్రీస్తు రక్తమును ఆశ్రయించడాన్ని బట్టి నా ప్రాణం కూడా సమాధిలో నుంచి విమోచించబడింది. దేవుని బిడ్డలారా, అందుకొరకు యేసు కన్నీరు గార్చాడు. లాజరు యొక్క మృతదేహము సమాధిలో ఉన్నందుకు కాదు, కానీ చుట్టూ కొంతమంది నిందాపూర్వకంగా మాట్లాడుతున్న వారి ప్రాణాలు సమాధుల్లో బంధించబడ్డాయి. అందుకని ఆయన కన్నీరు గార్చాడు. రెండు కారణాలు, అందుకు ఆయన కన్నీరు గార్చింది. దేవుని బిడ్డలారా, ఎవరి ప్రాణమైతే సమాధిలో నుంచి విమోచించబడతదో, ఎవరి ప్రాణమైతే సమాధిలో నుంచి విమోచించబడిన అనుభవం కలిగిన వారు అవుతారో అట్టివారు తప్పక పస్కా గొర్రెపిల్ల యొక్క రక్తము క్రింద ఉన్నవారు. పస్కా గొర్రెపిల్ల యొక్క రక్తము క్రింద ఉన్నటువంటి వారి యొక్క ప్రాణాలు విమోచించబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనగా వారెవరు అనగా రక్షించబడిన వారు, భయముతో భక్తితో తమ సొంత రక్షణను కాపాడుకునేవారు, తిరిగి మరలా సమాధిలో పడేవాళ్ళు కాదు, తిరిగి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకునేటటువంటి వారు కాదు వాళ్ళు. నేను అడుగుతున్నాను ఆఖరిగా, యేసుక్రీస్తు ప్రభువు నిన్ను చూచినప్పుడు ఏ కారణం నిమిత్తమై కన్నీరు గారవాలి? ఏ కారణం నిమిత్తం? నీవు ఆయన మీద ఆనుకున్నట్టయితే, నీ మనస్సు ఆయన మీద ఆనుకున్నట్టయితే, నీవు దుఃఖపడితే ఆయన కలవరపడి దుఃఖపడతాడు, కన్నీరు గారుస్తాడు. కానీ రెండవ కారణం ఏదో తెలుసా? నీవు ఇంకా వేషధారణ బ్రతుకులో ఉన్నట్టయితే నీ ప్రాణం సమాధిలోనే చిక్కుబడింది కదా, నీ ప్రాణం ఇంకా సమాధిలోనే ఉంది కదా. సమాధిలో ఉండి బాగు చేస్తున్నారు కొంతమంది, సమాధిలో ఉండి భక్తి గురించి మాట్లాడుతున్నారు, సమాధిలో ఉండి మేము విశ్వాసులు అని సాక్ష్యాలు చెప్తున్నారు. దేవుని బిడ్డ ఎవరిని నేను క్రిటిసైజ్ చేసి మాట్లాడటం లేదు, అలా మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు. దేవుని వాక్యమును మీరు తప్పక ప్రేమించి సరిచేసుకుంటారన్నటువంటి ఆశతో మీకు తెలియచేస్తున్నటువంటి విషయమే తప్ప
ఎవరిని హేళన చేయాలన్న మనసు నాకు ఎప్పటికీ ఉండదు. దేవుని బిడ్డలారా, ఒకవేళ ఇంకా వేషధారణ బ్రతుకులో బ్రతుకుతున్నామేమో సరి చేసుకున్నాం. వేషధారణ బ్రతుకులో కనుక ఉన్నట్టయితే నీ ప్రాణం సమాధిలో చిక్కుబడ్డట్టే. నీ పాపమునకు క్షమాపణ కలగలేదు, ఇంకా నీ పాపానికి ప్రాయశ్చిత్తం కలగలేదు. ఆత్మలో కపటం ఉంది, ఆత్మలో కపటం ఉంది. అయ్యో అని ఏడ్చాడు ఆయన. అది యేసయ్య కన్నీరు కాదు. ఆయన పిలిస్తే రాడండి, లాజరు బయటికి రాంటే రాలేడా? ఎందుకు ఆయన కన్నీరు గార్చిందంటే ఆయన శరీరం లోపల ఉందన్నది కాదు, నీ యొక్క ప్రాణం లోపల చిక్కుబడింది. అందుకు యేసయ్య కన్నీరు గార్చాడు. యేసునాథుని కన్నీటికి కారణం, యేసునాథు ఎందుకు కన్నీరు గార్చారో తెలుసా? ఇది కారణం. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి ఈ మాట. ఈ వాక్యం వింటున్నటువంటి మీరు తప్పక వేషధారణను, భక్తిహీనతను, జారత్వమును, ఇక దేవుని వాక్యమునకు భిన్నమైన ప్రతి పాపమును విడిచిపెట్టాలండి. మనం విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువాన్ని అనుసరిస్తూ మన మనస్సు ఆయన మీద ఆనుకొని, యేసయ్య కన్నీరు గార్చాడంటే ఏ కారణం నిమిత్తమై కన్నీరు గార్చాలో తెలుసా? మనము ఆయన మీద పూర్తిగా ఆనుకున్నప్పుడు ఒకవేళ మనం దుఃఖపడితే ఆయన కలవరపడి దుఃఖపడవచ్చు, కానీ నీ ప్రాణము సమాధిలో చిక్కుపడడాన్ని బట్టి కన్నీరు గార్చడానికి వీల్లేదు. కనుక దేవుని బిడ్డలారా, ఆయన మీద ఆనుకుందాం, యాత్ర చేద్దాం, అరణ్యయాత్రికులమైదాం, దేవుని యొక్క ఆశీర్వాదము అనుభవిద్దాం. ప్రభు ఈ మాట దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా యేసయ్య, పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినాన మీరు మాకు అనుగ్రహించిన మీ వర్తమానముకై స్తోత్రం. మా ప్రాణములు సమాధిలో నుంచి విమోచించబడినవై వేషధారణకు దూరముగా మాకు అనుగ్రహించినటువంటి రక్షణ మేము భయముతో వణకుతో కొనసాగించి ధన్యులమగుటకు కృపచూపమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మనలను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. పాస్టర్ కూచిపూడి పరిశుద్ధరావు గారు, కర్మెల్ గాస్పెల్ మినిస్ట్రీస్, కోబాల్పేట 3వ లైన్, గుంటూరు. మా ఫోన్ నంబర్ 9849366146.